నేను ఇదే పని చేయాలి. ఇంటికన్నా పనికి అందరూ తిరుగుతున్నారు. ఆఫీస్ పోయేటో కష్టమవుతున్నారు. ఎవరికైనా ఇది ఇచ్చేస్తారని బెటర్. అంటే ఇది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే జనాలు ఎక్కుతుండేనా ఇప్పుడు ఎట్లా ఎక్కుతారు? అంతగానం లేకుండా మా కేసీఆర్ ఉన్నప్పుడు అంతగానం వ్యక్తులు సాయంత్రం పుడితే ఏంటో తక్కువ లేడీస్ అందరూ షాపింగ్ వల్లకి వెళ్తున్నారు. పుట్టిగానే ఎండలో కూడా ఎక్కుతారు అవును. ఇట్లా ఇప్పుడు పైసలు లేవు కదా. పైసలు ఉంటే ఎవరు పోతా? ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఆటోలు ఎంత మంది పోతున్నారు. ఇప్పుడు ఆటో అనేది లేదు. ఎంత మంది బస్సులోనే కనబడుతుంది. అప్పుడు ఆ బస్ లో కనబడే అంటే సన్న బియ్యం ఇస్తున్నారు కదా, మీకు సన్న బియ్యం వచ్చినాయా? నాకు ఆటో ఉంటాయి కదా. అయితే సర్వేలు చేసిండ్రు కదా, మీరు చూసిన వాటిలలో కూడా సర్వేలు చేస్తారని చాలా మంది మీకు చెప్తూ ఉంటారు. సర్వే అనేది కరెక్ట్ గా చేసింది అంటారు. ఏం చేయలేదు. మా పిల్లలకు అసలే రాలేదు. ఇంకా మా పిల్లలు పెట్టింది అవైతే రాలే. ఇంకా ఇస్తామని ఇస్తలేదు. ఎప్పుడు ఇస్తారో అసలు ఇచ్చే అవకాశం ఉందంటారా గవర్నమెంట్? మాకైతే నమ్మకం లేదా. అంటే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ లో అవి ఇవి అని అంటున్నారు. అది నాకు తెలియదు అమ్మా. మా గవర్నమెంట్ ఉంటే కదా మాకంటే ఏ నెలకు తెలుస్తుంది. వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియదు కదా. సో ఫ్రీ బస్ అనేది తీసేస్తేనే మంచిగా అంటారా? మంచిది.